మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీ సర్టిఫికేట్స్ అడ్మిషన్స్ టైంలో చెప్పినట్లుగా తమ సర్టిఫికేట్స్ తమకు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మరో 3 నెలల్లో అకాడమిక్ ఇయర్ పూర్తి అవుతుందని, ఇప్పుడు ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ కోర్సు చేయమంటే ఎలా అని విద్యార్థులు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా బచ్చోడు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ ఆఫీసుని ముట్టడించారు. ఆ విషయం తెలుసుకున్న సెక్రటరీ గైర్హాజరయ్యారు. అర్హులను వదిలేసి అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారంటూ గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఆఫీసుకు తాళాలు వేశారు. పార్టీ పరంగా వారికి ఇష్టం వచ్చిన వారికి ఇళ్లు మంజూరు చేశారంటూ దళితులు తమ ఆవేదనను వ్యక్తంపరిచారు. తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలకు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దీంతో ఎండ వేడిమిని తట్టుకోలేక భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం అలిపిరిలో తనిఖీ కేంద్రంలో ఉన్న 12 లేన్స్తో పాటుగా అదనంగా మరో 2 లేన్స్ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ సత్యనారాయణ మార్గదర్శకాల ప్రకారం లేన్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కనహా శాంతివనంలో రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు బాబూజీ 125 సంవత్సరాల జయంతి వేడుకలు నిర్వహించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బాబూజీ వనాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. అనంతరం బాబూజీ స్మృతులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన సందర్శించారు. అలాగే ధ్యాన మందిరంలో 20,000 మంది అభ్యాసికులతో ధ్యానంలో గవర్నర్ పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో పట్టపగలే దొంగలు పడ్డారు. మదనపల్లి రోడ్డు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 50 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. వెండి మాత్రం అక్కడే వదిలేసి బంగారు నగలు మాత్రమే దోచుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాయచోటి అర్బన్ సిఐ వెంకటాచలపతి వారి సిబ్బంది చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్ల సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారిని స్మరించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అందరూ 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం కౌన్సిలర్లు, చైర్పర్సన్ మనోజరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలియజేశారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైల్వే టెర్మినల్లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని, రోడ్లు విస్తరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిపై నిరాధార ఆరోపణల అంశంలో ఎస్సీఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాఘవరెడ్డి యూట్యూబ్ ఛానల్స్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కోంపల్లి అరవింద్ కుమార్, సిటీ జనరల్ సెక్రటరీ, గోషామహల్ కో కన్వీనర్ చంద్రకిషోర్ తదితరులు కలిసి పోలీసులకు అందించారు. ఈ ఆరోపణలు ఆలయ ప్రధాన అర్చకుని గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వజ్ర హోటల్లో కాంగ్రెస్ జిల్లా స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు లేదంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వలసవాదులకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు అసహనంతో ఉండడంతో తెలంగాణ రాష్ట్ర పీసీసీ పరిశీలకులు, ఎమ్మెల్యేలు అర్ధాంతరంగా సమావేశం ముగించి వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లా వైరా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచి కీర్తిశేషులు బొర్రా వెంకటేశ్వర్లు 4వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు. అనంతరం వైరా క్రాస్ రోడ్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే వైరాలో ఇప్పుడున్న లీడర్లకు రాజకీయ ఓనమాలు దిద్దిన మంచి వ్యక్తి అన్నారు. రాజకీయ దురంధరుడు, విద్య పట్ల, పేద ప్రజల పట్ల ఎనలేని ప్రేమ, ఆప్యాయత కలిగిన వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మూల బృందావనానికి పంచామృత అభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల శిష్య బృందావనంతో కూడా చెందినతో అలంకరించారు. అలాగే పీఠాధిపతి బృందావనానికి నైవేద్యం సమర్పించి మంగళహారతులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో తెలంగాణ భూభారతి చట్టం అవగాహన సదస్సు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆర్డీఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు. భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం 422 షాదీ ముబారక్, 102 కళ్యాణ లక్ష్మి, మొత్తం 564 చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో జంగమ మహేశ్వర్లు వీరశైవ లింగాయతుల ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకుని జంగమ మహేశ్వర్లు వీరశైవ లింగాయతుల ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, మహారుద్రాభిషేకం నిర్వహించి మహామంగళహారతులు ఇచ్చారు. ములుగు జిల్లాలో ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. డిఎల్ఆర్ గార్డెన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. మావోయిస్టు ముద్రతో కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆదివాసీ గిరిజనులను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ వెంటనే రద్దు చేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైకుంఠపురంలో ఉన్న అనుపగుంట పూడికతీత పనులను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మున్సిపాలిటీ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే పనులు చేస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పూడికతీత పనులను శరవేగంగా చేపట్టారు. దీంతో స్థానికులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.